శనార్థి, జై పూలే, జై భీమ్, జై మండల్. బహుజన బంధువులందరికీ విజ్ఞప్తి. ఈ ఆగస్టు 25వ తారీఖు బీపీ మండల్ జయంతి. బీపీ మండల్ జయంతిని పురస్కరించుకొని మహనీయుల జాతర అని హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం. మహనీయులు ఈ సమాజ హితం కోరి వాళ్ళు అనేక రకాల త్యాగాలు చేశారు. వాళ్ళందరిని స్మరించుకుంటూ తెలంగాణలో అలాగే భారతదేశంలో బహుజనులందరికీ ఇవాళ పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మహనీయులందరినీ స్ఫూర్తిని, వాళ్ళ ఆలోచనల్ని, అనుభవాల్ని రంగరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగము దేశ ప్రజలకి అద్భుతమైనటువంటి ఓటు హక్కు అవకాశాన్ని కల్పించింది. అలాగే పోటీ చేసే హక్కును కూడా కల్పించాడు. అత్యంత సమానమైంది, అందరికీ సమానమైంది ఓటు హక్కు. కనుక వయోజనులైన అందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించి 75 సంవత్సరాలు గడిచిపోయినా ఇవాళ బహుజనులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు, అభివృద్ధిలో భాగస్వామ్యం లేదు. ఇవాళ ఓట్లు బహుజనులు అయితే సీట్లు బహు కొద్ది మంది అవుతున్నాయి. కనుక ఈ పరిస్థితులలో తెలంగాణ కోసం 20 ఏళ్ళు ఉద్యమం చేసినా లేదా 60 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నా కానీ బహు కొద్ది సంఖ్య ఉన్నటువంటి జనాభా ఉన్నవాళ్ళు 0.4% వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 3% ఉన్నవాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చారు. మరి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ప్రకారము, అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ప్రకారము 60% బీసీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిపి 33%, మొత్తం 93% ఉన్నారు. ఈ 93% ఉన్న ప్రజలకు సోయి తెచ్చుకొని వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే రాజ్యాధికారంలోకి వస్తారు. ఇవాళ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే ప్రజలకి ఓటు చైతన్యం అనేది ముఖ్యం. దానికోసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాట మాట తెలంగాణ ధూమ్ధామ్ ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ఎట్లా చేసినామో ఇప్పుడు మహనీయుల జాతర అని మనం ఈ ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ఈ ఆగస్టు 25 నాడు హైదరాబాద్లో ప్రారంభిస్తున్నాం. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, మండల కేంద్రంలో కూడా ఈ మహనీయుల జాతర నిర్వహించుకోవాలి. ఆట పాట మాట ద్వారా బహుజనులను చైతన్యం చేసి ఓటు చైతన్యం, ముఖ్యంగా ఓటు చైతన్యం తీసుకొని అభివృద్ధిలోనే కాదు అధికారంలో కూడా జనాభా దామాషా రీతిలో సీట్లు పంచుకోవాలి, అధికారం పంచుకోవాలి. దానికోసం మన ఓట్లు మనం వేసుకుంటేనే మనకు రాజ్యాధికారం వస్తుంది. ఓటు హమారా రాజ్ తుమారా నై చెల్లె కానీ కాన్షీరామ్ మనకు పిలుపునిచ్చాడు. పూలే అంబేద్కర్ల ఆలోచన విధానాన్ని అక్షరాల ఆచరణలో చూపెట్టిన వ్యక్తి కాన్షీరామ్. 94లో అప్పటి ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్కు వచ్చి ఓట్లు మాయి సీట్లు మీ చెల్లవన్నప్పుడు ఈ ఆధిపత్య కులాల నాయకులు, రాజకీయ పార్టీలు ఓహో మీకు ఓట్లు నేను మురుస్తున్నారు కదా, మా నోట్లతోటి మీ ఓట్లను కొల్లగొడతాము, మేమే అధికారం కొనసాగిస్తామని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నారు. సో ఈ తెలంగాణ ఉద్యమంలో 20 సంవత్సరాలు మలిదశ ఉద్యమం, ఆ తర్వాత అంతకుముందు అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమాలు అన్నీ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో వెనుకంజ వేసినాయి, కనుమరుగైనాయి. కనుక ఇవాళ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు 0.4% లేని వెల్మలు పరిపాలించారు. ఇవాళ 3% లేని రెడ్లు అధికారంలోకి వచ్చారు. పేరు ప్రజాపాలన, తీరేమో రెడ్ల పాలన జరుగుతున్నది. కనుక ఇవాళ బహుజనులందరూ ఓటు చైతన్యమయ్యి వాళ్ళు ఈచ్ వన్ టీచ్ 10, ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందిని ఆలోచన విధానం వల్ల మైండ్ సెట్ను మార్చాల్సిన అవసరం ఉన్నది. బహుజన భావజాలాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఈ మహనీయుల జాతరని మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళాలి. ప్రజల్ని చైతన్యం చేసి రేపు 28, 29 ఎన్నికల్లో బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి. ఓట్లు మనయే, సీట్లు మనయే. దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక 10 మందిని చైతన్యం చేస్తే చాలు. చెమట కార్చేది లేదు, రక్తం చిందించేయలేదు. 3 వైపులా దడి ఉంటుంది, 4వ వైపు మనం ఉంటాము. చాటుకేసే ఓటు మన వాళ్ళకి వేసుకుంటే మనకు రాజ్యాధికారం వస్తుంది. సకల సమస్యలకి రాజ్యాధికారం పరిష్కారమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఇవాళ 77 ఏళ్ల తర్వాత కూడా
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలంతా కూడా సీట్లు అడుక్కునే కాడ, ఇతర అభివృద్ధి అవకాశాలు అడుక్కునే కాడనే ఉన్నారు. కనుక ఇకనైనా సోది ఆపి సోయి తెచ్చుకోవాలని, ఈ మహనీయుల్ని స్మరించుకుంటూ జాతర నిర్వహించుకొని మనం రాజ్యాధికారం వద్దాము. కనుక తెలంగాణ రాష్ట్రం ఉన్న బహుజన సోదరులందరూ కూడా ఆలోచించండి. అత్యధిక సంఖ్యలో హైదరాబాద్ తరలొచ్చి ఈ మహనీయుల జయంతిని, జాతరని మనం విజయవంతం చేసుకుందాం. దీన్ని మళ్ళీ పల్లెల్లోకి, మండల స్థాయి వరకు, నియోజకవర్గ గ్రామ స్థాయిలో కూడా విస్తృతంగా ప్రచారాలకు తీసుకొచ్చి మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారం తెచ్చుకుందాం. సకల సమస్యలకు రాజ్యాధికారమే పరిష్కారం. ఇకనైనా మేలుకుందాం, మనలో మనమే ఏలుకుందాం.